నిజాయితీపరుడైన మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫాను అవమానించే విధంగా ఆయనపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి అంబటి రాంబాబు తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా అన్నారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పోలీసులను ఒక వింగ్లా ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి నాయకుల పాపాలు పండే రోజులు దగ్గర పడ్డాయని, అప్పుడు వారిని కాపాడేవారు ఎవ్వరూ ఉండరని హెచ్చరించారు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే, గుజరాత్ వెళ్ళి పట్టుకురావాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాదు. రెండవది, మేము ఇచ్చిన కంప్లైంట్స్ ఏవి కూడా రిజిస్టర్ కావాలి పోలీసులు. నిన్ననే ఎవరో ఒక ఆయన మన గుంటూరులో పార్టీకి సంబంధం లేదు, ఆయన కూడా కిడ్నాప్ నన్ను చేయడానికి ప్రయత్నం చేశారని కంప్లైంట్ ఇస్తే దాని మీద కూడా యాక్షన్ చూడగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం వైఎస్ఆర్సీపీ లీడర్స్ని టార్గెట్ చేసి ఫాల్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. ముస్తఫానే కాదు, విరూపాక్ష ఆలూరు ఎమ్మెల్యే గారు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన విధానం చాలా ఘోరం. తలుపులు పగలగొట్టి, సీసీ కెమెరాలు మొత్తం పగలగొట్టి పోలీసులే తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. అంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తే బెయిల్ రాకోకుండా ఉండే కేసులు పెట్టాలి అనేటువంటి కుట్ర ప్రభుత్వం పోలీసులు చేస్తున్నారు. అది ఇక్కడ బాధాకరమైన అంశం. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారి కేసులో ఒక మహిళను బట్టలు చించేశాడు అని కేసు పెట్టారు. అంటే బెయిల్ రాకుండా ఉండేది. ఆ బట్టలు ఎవరు చించారంటే చాలా చిత్రం. ఆ మహిళ యొక్క భర్త చించాడు. అది సీసీ ఫుటేజ్లో కనపడుతుంది, అన్ని టీవీలో వస్తుంది వాళ్ళ. అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్టు చేయాలి, బెయిల్ రాకోకుండా నివారించాలి అంటే వాళ్ళే నేరం చేసి ఆ నేరాలు మా మీద పోతున్నారు. తాజా ఉదాహరణ విరూపాక్ష. ఆ భర్త ఎవరో నాగరాజు, ఆయన భార్య సీసీ కెమెరా పాపం చూసుకోలేదు. పాపం ఆమె భార్య బట్టలు చేశాడు, చించేసి విరూపాక్ష గారు బట్టలు ఇచ్చాడు, రిపోర్ట్ ఇచ్చాడు. పోలీసులు కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఏంటి దారుణం నాకు అర్థం కాలేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు ప్రయత్నం చేయటం అంటే ఎంత దారుణం ఇది. అన్యాయం కదా. ఇది కూడా అంతేగా. నిన్న ప్రకటన ఇచ్చారు. మరి ప్రకటన చూసారా, గుజరాత్ తెలుగులో ఇచ్చారు, అక్కడ వీళ్ళు పట్టుకొచ్చారు. ఆ కుటుంబాన్ని వేధించే కార్యక్రమం చేస్తున్నారు. ఎంతకాలం చేస్తారు ఇది నాకు అర్థం కాలేదు. చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో పోలీసు యంత్రాంగం ప్రవర్తిస్తుంది. అక్కడ యాక్సిడెంట్ జరిగితే మర్డర్ కేసు పెట్టారు మా మంత్రి గారి మీద, మాజీ మంత్రి గారి మీద. ఇక్కడేమో భర్త బట్టలు చించుతాడు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారే బట్టలు చింపారని చెప్పేసి కేసు పెడతారు. చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దారుణాలు ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ నాయకత్వంలో జరుగుతున్నాయి. పోలీసుల్ని మీరేదో తెలుగుదేశం పార్టీలో ఒక వింగ్లాగా ఉపయోగించుకుంటున్నారు. చాలా దురదృష్టంగా చూస్తున్నారు. ఒక వింగ్లాగా అట్లా ఉపయోగపడిన వాళ్ళు ఏమైనా ఉన్నారనుకోండి, స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్ ఉన్నారనుకోండి, వాళ్ళు తీసుకుని లూప్లైన్లో పడేస్తున్నారు. మా మాట వినేవాడే పోస్టింగ్ ఇస్తాం. సిఐ మా వాడు వినాలి, మా మాట వినాలి. మేము రాంబాబు మీద కేసు పెట్టమంటే సిఐ పెట్టాలి, రాంబాబుని తీసుకెళ్ళి కొట్టమంటే కొట్టాలి సిఐ. అలాంటి వాడే పెడతాం, అలాంటి వాడే మావాడు. అలా లేదనుకో లూప్లైన్ అనేటువంటి పద్ధతుల్లో పోలీసు యంత్రాంగాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద హరాస్మెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.
అయినా భయపడం, ఎదుర్కొంటాం. న్యాయస్థానాలు ఉన్నాయి. నేను ఇవాళ పిలుపునిస్తున్నా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అవసరమైతే 2 నెలలు జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉందని. ఏం చేస్తారో చూద్దాం. 2 నెలలు 3 నెలలు వీఆర్ రెడీ టు లాకప్. జైల్లోకి వెళ్ళడానికి రాజమండ్రి జైలా, గుంటూరు జైలా, నెల్లూరు జైలా, ఏ జైలుకైనా వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమవ్వండి. ఎంతమంది లోపల పెడతారో తప్పుడు కేసులు పెట్టి చూద్దామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.